జీవో నెంబర్ 282 రద్దు చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడులుగా అమల్లోకి తెచ్చిందన్నారు వామపక్ష పార్టీల నాయకులు. దీని ద్వారా జీవో నెంబర్ 282తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని విధానం రద్దు చేసి 10 గంటల పని విధానం అమలు చేయాలని జీవో విడుదల చేసిందన్నారు. జీవో నెంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు వామపక్ష పార్టీల నాయకులు. కార్మికులు కొట్లాడి రక్తదానం చేసి సాధించుకున్న 44 చట్టాలు ఆ చట్టాల్లో తుంగలు దొక్కేసి ఈ రోజు 4 కోట్లను తీసుకొచ్చేసి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ ముందుకు వస్తా ఉన్నారు. మేమంటున్నాం, మీరు ఈ రోజు కార్పొరేట్ వాళ్లకు ఈ సహజ సంపదను, ఈ ఖనిజ సంపదలను ఇవి అన్నింటినీ కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ ముందుకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకే దేశంలో ఉన్న కార్మిక లోకంతో పాటు దేశంలో ఉన్న రైతాంగం, దేశంలో ఉన్న అన్ని రంగాల ప్రజలు కూడా ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయో వాటిని వెంటనే తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే రేపు ఏదైతే 9వ తారీఖు రోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుందో ఆ సమ్మెలో కార్మిక రంగం అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ మీరు బాగా ఆలోచించండి. తక్షణమే మీరు తీసుకొచ్చిన అయితే కార్మిక వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోండి. ఉపసంహరించుకుని ఎట్లా ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా అన్ని సంఘాలు కూడా కలిసేస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన అయితే చట్టాలు ఉన్నాయో కార్మిక వ్యతిరేక చట్టాలు వాటిని వెనక్కి తీసుకోవాలని మేము వామపక్ష పార్టీలుగా నరేంద్ర మోడీ